హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు కూడాను మీరు మైక్స్ అయితే చాలా తీసుకొని ఉంటారు. బడ్జెట్లో చాలా మైక్స్ అయితే ఉంటాయి. బట్ ఈ మైక్ మీకు బడ్జెట్లో బెస్ట్ వైర్లెస్ మైక్ అయితే అవుతుంది. ప్రస్తుతానికైతే నేనైతే యూజ్ చేస్తున్నాను బోయే M1 మైక్. ఇది 1 మీటర్ అయితే ఉంటుంది దీని యొక్క డిస్టెన్స్. ప్రతిసారి కూడా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఎంత పెద్ద ఇది క్యారీ చేయాలంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఇండోర్లో వీడియోస్ చేసినప్పుడు అయితే పర్వాలేదు, కానీ అవుట్డోర్లో మనం చేస్తున్నప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ గట్రా ఉండదు, చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. సో ఈ మైక్స్తోని అలా కాకుండా మనం బయట వీడియోస్ ఎక్కువ చేస్తుంటాం కాబట్టి సో ఇదైతే మనకైతే అంతగా సూట్ అవ్వదు. బట్ ఇది కూడా మంచి మైకే, చెప్పాను కదా ఇందాకలాగా. ఇండోర్ వీడియో చేసే వాళ్ళకైతే ఇదైతే బాగానే ఉంటుంది. అందులో కూడా ఫేస్ చూపిస్తుంటూ ఇండోర్లో వీడియో చేస్తే కూడా ఇది కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. తప్పిస్తే ఈ బైక్ కూడా మంచిదే, ఎస్పెషల్లీ ఫేస్లెస్ వీడియోస్ చేసినప్పుడు ఇదైతే మీకు కన్సిడర్ చేయొచ్చు. ఇది మీకు 800 రూపాయలు అంత పడుతుంది. నేను కొన్నప్పుడు అయితే 800 చిల్లర ఉన్నది, ఇప్పుడు 700 అలాగా ఫ్లక్చువేట్ అవుతుంటుంది. సో దీని యొక్క లింక్ నేను కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందాక చెప్పినట్టుగా ఇండోర్లో వీడియో చేసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ మైక్ అయితే అవుతుంది. ఇది ఒకటే ఈ క్యారీ చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా అయితే ఉంటుంది. సో ఎవరైనా సరే కొద్దిగా బడ్జెట్ పెట్టుకోగలను 1500 రూపాయల వరకు అయితే సో వాళ్ళకైతే నేనైతే ఈ మైక్ అయితే సజెస్ట్ చేస్తాను. ఇది గ్రీనరో మైక్, గ్రీనరో S13 మైక్ పేరు. బడ్జెట్లో మనకి ఇదైతే దొరుకుతుంది, అమెజాన్లో అయితే ఉన్నది. దీని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి, చెక్ చేయండి. సో ఇప్పుడైతే దీనైతే ఓపెన్ చేద్దాం. ఇందాక ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో మీకు ఓపెన్ చేయగానే ఇందులో ఐటమ్స్ ఏం లేవండి. ఇది జస్ట్ తీసుకున్న బిల్లు ఇది దీని యొక్క మాన్యువల్, ఏ విధంగా ఉంటుంది, ఎలాగా ఏం చేయాలి అనే విషయం. స్టార్ ఆఫ్ ద ఐటమ్ ఇదైతే ఇదండి. ఇది చూడండి, గ్రీనరో J13, గ్రీనరో J13. సో ఇందులో బ్యాక్ స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని ఇచ్చారండి. అదేంటంటే ప్లగ్ అండ్ ప్లే, జస్ట్ ప్లగ్ అలా ప్లే చేసుకొని దీని అయితే ప్లే అయితే చేసుకోవచ్చు. దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ టైం అంటే వన్స్ మనం దీంట్లో ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయితే అవుతుంది. వన్స్ మనం బయట తీసినట్టుగైతే వితౌట్ గ్యాప్ 20 మినిట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత క్లియర్ ట్రిబుల్ అంటే క్లియర్గా అయితే ఉంటుంది, హై సెన్సిటివ్ ఉంటుంది, విండ్లీ కంపాటబిలిటీ. సో ఇది మంచి కంపాటబిలిటీ అయితే ఉంటుంది, అంటే చిన్నది కదా, చాలా బాగుంటుంది అనేసి వాళ్ళు అయితే మెన్షన్ చేస్తున్నారు. సో అంతే. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తాను, చూడండి. ఓపెన్ చేయగానే ఇలా ఉన్నది. కోర్స్ దీనికి ఒక కవర్ అయితే ఉన్నది, కానీ తీసేసాను ఆల్రెడీ. ఇది మైక్. సో ఇది ఏంటంటే ఛార్జర్, దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి చూపిస్తాను, చూడండి. ఇది ఒకటి, ఇది ఛార్జర్ పెట్టుకోవడానికి మన ఛార్జర్తో. ఇది B టైప్ పిన్ అండి. సో C టైప్ పిన్ ఇది, రైట్. C టేబుల్ కేబుల్ ఇది. మనం ఒకసారి ఛార్జింగ్ పెట్టుకున్నట్టుకైతే ఇది డైరెక్ట్ అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ కేసుకి మాత్రమే కాదు ఛార్జింగ్, మనకు మైక్స్ కూడాను మనకు డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే పిన్ అయితే ఇచ్చారు. సో ఒకసారి అంటే ఏవైనా ఒక్కొక్కసారి మనకు ఒకదానికి అవసరం అయితే సో దీన్ని కూడా ఈ విధంగా హుక్ చేసేసి ఛార్జింగ్ పెట్టడం అంతే. సో ఇప్పుడు ఎలా ఉన్నదని చూద్దాం. సో ఇందులో చూసుకున్నట్టుగైతే ఒక రిసీవరు అండ్ రెండు మైక్స్ అయితే ఉన్నాయి, అండ్ ఒక రిసీవర్ అయితే ఉన్నది. సో ఈ 3 అయితే వచ్చాయి. సో దీన్ని పెద్దగా ఏమేమి లేదండి, దీనికి ఏం బ్యాటరీ ఏం గట్టేం లేదు. సో ఇది మన మొబైల్కి లింకప్ చేసుకున్నట్టుకైతే సరిపోతుంది. ఏదైతే దాంట్లో మొబైల్లో ఉన్న ఛార్జర్ని ఇది అయితే వాడుకుంటుంది. సో దీన్ని అయితే మనం ఒకసారి కనెక్ట్ చేస్తామనంటే ఇందులో నుంచి జస్ట్ అలా పెట్టుకొని మనం దాదాపుగా 50 ఫీట్స్ వరకు కూడా చాలా బాగా అయితే లాగుతుంది. నేను ట్రై చేసి చూశాను. మీకు నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా నేనైతే వీటితో అయితే చేస్తాను. సో వీటి యొక్క ట్రయల్ వర్షన్ ఎలా ఉంటుందో కూడా మీకు అయితే నేను సో ఫ్రెండ్స్, ఇందాక మీకు చూపించాను కదా. సో మైక్ యొక్క టెస్టింగ్ అయితే ఇదే. ఇప్పుడు మీకు వాయిస్ వినిపిస్తుందంతా కూడా ఇదే మీకు వినిపిస్తుంది. చాలా అయితే బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు అయితే ఫ్యాన్ అయితే వేసి చూపిస్తాను. సో దీనికి 3 టైప్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇచ్చారండి. దీని ఏంటంటే కింద ఒక బటన్ ఉంటుంది ఇక్కడ. సో ఆ బటన్ అయితే మనం ఒకసారి ప్రెస్ చేసుకుంటే ఫస్ట్ టైప్ నాయిస్ క్యాన్సిల్ అయితే అవుతుంది. సో పైన అయితే ట్యూనింగ్ ఫ్యాన్ అంటారు కదా, ఫాస్ట్ హై స్పీడ్ ఫ్యాన్, అదైతే తిరుగుతుంది. సో ఫస్ట్ ఇప్పుడు ఎలా అవుతుంది చూడండి. సో ఒకసారి అయితే ప్రెస్ చేశాను. ఇప్పుడు వాయిస్ డిఫరెన్స్ ఏ విధంగా ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఏ విధంగా ఉంది అయితే ఖచ్చితంగా మీకు గమనించండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. అది బ్లింక్ అవుతుంది. ఇది మీకు కనిపిస్తుందా లేదో, ఇది 2 సార్లు అయితే బ్లింక్ అయింది. సో సెకండ్
లెవెల్ ఆఫ్ వాయిస్ క్యాన్సిలేషన్ అయితే యాక్టివేట్లో అయింది. సో నెక్స్ట్ అయితే ఇంకోటి ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు థర్డ్ టైం కూడా నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేశాను. సో ఏ విధంగా వాయిస్ ఉన్నదో మీరు ఒకసారి జడ్జ్ చేసుకొని ప్రోడక్ట్ నచ్చినట్లయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. చలో, వీటి యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే